కాంకిపాడు కస్టడీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు లోనయ్యారు. శ్వాస తీసుకోవటంలో ఆయన ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన్ని వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పేర్ని నాని ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆరోగ్య పరిస్థితికి ఆరా తీశారు. వంశీ సతీమణి పంకజశ్రీకి ధైర్యం చెప్పారు. అనంతరం ఆసుపత్రి వద్ద పేర్ని నాని మాజీ ఎమ్మెల్యే వంశీ హెల్త్ కండిషన్ వివరాలు వెల్లడించారు. ఇక వంశీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ప్రభుత్వ పాలకులు తప్పుడు కేసులు పెట్టి మనిషి చనిపోయేంతగా ఇబ్బంది పెట్టడం పైశాచికత్వం అని మండిపడ్డారు పేర్ని నాని. ఎవడు కొట్టమంటే ఆడు కొట్టే స్థితికి వచ్చి తెచ్చారు మీరు. రేపైనా ఇట్టాగా ఉంటుంది. బెటర్ అంటే రేపు డాక్టర్ గారు కూడా రేపు కండిషన్స్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రోజు అంటే రేపు ఉదయానికి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏం చేయాలి, ముందైతే ఇబ్బందికర పరిస్థితి నుంచి నిలబెట్టామని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. సో వైద్యాధికారులకు థ్యాంక్స్ చెప్తూ అట్లాగే ప్రభుత్వాన్ని కూడా ఈ రకంగా ఆరోగ్యం పాడైపోయి చంపేసేదానికి ప్రయత్నం చేయటం కూడా ఇది పద్ధతి కాదు మీకు అని చెప్పని కూడా ఎవరైతే ప్రభుత్వం నడిపి ఇవన్నీ చోద్యం చూస్తూ ఈ ఉప్మా వండినంత సులువుగా తప్పుడు కేసులు కట్టించే పనిలో ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాం. కేసులు కట్టుకోవటం వేరు, ఆరోగ్యం బాగున్నప్పుడు కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితులన్నా ఉండాలనేది మా డిమాండ్. సార్, ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి నిమిత్తం కూడా ఉన్నతమైనటువంటి ఆసుపత్రికి తరలించే అవకాశం ఉందంటారా? సహకరిస్తున్నారు. పోలీస్కి ఏం సంబంధం ఉంటుంది ఇందులో? పోలీసు ఏమో తీసుకొచ్చారు, వాళ్ళు పోలీస్ స్టేషన్లో వాంతి పడిపోగానే